బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు సాయంత్రము శ్రీవారు వీణాపాణి ధవళ వస్త్రధారి చల్లని వెన్నెలలొలికించే తెల్లని పుష్పాలు ధరించిన చదువుల తల్లి రూపంలో బంగారు హంసవాహనారూఢుడై మాడవీధుల్లో విహరిస్తారు. పురాణాల ప్రకారం ఒకప్పుడు లోకాలన్నీ అజ్ఞాన తిమిరంలో మునిగిపోయి ఉండగా దేవతల కోర్కెపై విష్ణువు హంసవాహనమెక్కి హయగ్రీవునిగా లోకాలకేతెంచి తిమిరాన్ని పారద్రోలుతాడు. అలాగే బ్రహ్మోత్సవాలలో స్వామివారు హంసవాహనమెక్కి అన్ని కళలకు సర్వ విజ్ఞానానికి కారణభూతుణ్ణి నేనే అనే నా ద్వారానే సిద్ధిస్తాయి అన్న సందేశమిస్తారు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే అన్న శ్లోకంతో మొదలయ్యే హయగ్రీవ స్తోత్రం సారాంశమిదే. చదువుల తల్లి సరస్వతి రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే అజ్ఞాన తిమిరం తొలగిపోకుండా ఉంటుందా? సృష్టికర్త అయినట్టి బ్రహ్మదేవుని వాహనమైన హంసకు వేరెవ్వరికీ లేనటువంటి ఓ అద్భుతమైన విచక్షణాశక్తి ఉంది. గంధనమున దుగ్ధజీవన విభాగ విధాన నిరూఢ నైపుణీజనిత మహాయశో విభవసారము అనగా ఓ పాత్రలో క్షీర నీర మిశ్రమాన్ని ఉంచితే హంస పాలను మాత్రం గ్రహించి నీటిని త్యజిస్తుంది. అలాగే సృష్టిలో విచక్షణ జ్ఞానం కలిగి ఉన్న ఏకైక జీవి మానవుడు నిరంతరం సాధన చేస్తూ చరాచర విశ్వంలో సమ్మిళితమై ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని ఆకళింపు చేసుకుని ఐహిక వాంఛలన్నీ పరిత్యజించాలి. నిస్సారమైన ప్రాపంచిక పాశాలలో నిగూఢంగా నిక్షిప్తమైన ఉన్న ఆత్మ సాక్షాత్కారాన్ని ఆవిష్కరింపజేసుకోవాలి. హంసవాహన రూఢుడైన శ్రీవారు అందించే సందేశం ఇదే. హంసవాహనము పైన హరినేడు చూడరో, హంసవాహనము పైన హరినేడు చూడరో, వీణాపాణి అయి వేయి రాగాలతో, వీణాపాణి అయి వేయి రాగాలతో అందరి గుండెలోన అమృతము కురియగా, అందరి గుండెలోన అమృతము కురియగా, అతివ సింగారములు అలవోకగనొలకించుచు హంసవాహనము పైన హరినేడు చూడరో, వీణాపాణి అయి వేయి రాగాలతో హంసవాహనము పైన హరినేడు చూడరో, భవ్య వేద భామ భవభంజన రామ, గగన మేఘ శ్యామ జగత్కోమల సోమ, భవ్య వేద భామ భవభంజన రామ, గగన మేఘ శ్యామ జగన్మోహన సోమ, రవి సోముల జడదాల్చి రసగానము ఎదదాల్చి అతివ సింగారములు అలవోకగాలకించి హంసవాహనము పైన హరినేడు చూడరో, వీణాపాణి అయి వేయి రాగాలతో హంసవాహనము పైన హరినేడు చూడరో, నిగమాగమ సీమా సుగుణ సార్వభౌమ హంసయున కామ అసురాధిప భీమ, నిగమాగణ సీమా సుగుణ సార్వభౌమ హంసయున కామ అసురాధిప భీమ, పాలు నీలు ఏర్పరుచు పావన యోగీంద్రుడు, పాలు నీరు ఏర్పరుచు పావన యోగీంద్రుడు, సారపు విజ్ఞాన నిధి శారదామూర్తి అయి హంసవాహనము పైన హరినేడు చూడరో, వీణాపాణి అయి వేయి రాగాలతో అందరి గుండెలోన అమృతము కురియగా,
అతివ సింగారములు అలవోకగనొలకించుచు హంసవాహనము పైన హరినేడు చూడరో. వీణాపాణి అయి వేయి రాగాలతో హంసవాహనము పైన హరినేడు చూడరో.